మేడం మీరేమంటారు? మేడం ఇన్ టైంలో మ్యారేజెస్ అవ్వకపోతే ఫిజికల్ నీడ్స్ కోసం ఎంతగా దిగజారుతారు అనటానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఈ ఒకప్పుడు మనకి కరెక్ట్‌గా టీనేజ్ దగ్గర నుంచి రాగానే పెళ్ళిళ్ళు టైంకి అయ్యేవి. కనీసం 30 ఇయర్స్ వచ్చేసరికి ఒక 10 ఏళ్ల, 5 ఏళ్ల పిల్లలు కూడా ఉండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు యంగ్‌గా ఉండే సిట్యుయేషన్స్ నుంచి జాబ్స్ అనో, కెరియర్ సెటిల్మెంట్‌లనో, సంబంధాలు సరిగ్గా రావట్లేదనో, ఇప్పుడు ఈవిడ చూస్తే సెకండ్ కొడుకు, ఫస్ట్ కొడుక్కి, కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇతనికి 35 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు ఆగావమ్మా అంటే, 5 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నామమ్మా అని. ఆల్రెడీ 3 ఏళ్ల నుంచి ఆంటీ ట్రాప్‌లో ఉన్నాడు. ఎంతగా అట్రాక్ట్ అయిపోయాడంటే, ఆ అబ్బాయిది ఆ ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరు దొరికితే వాళ్ళు. వీళ్ళే అని కాదు. ఖచ్చితంగా ఆ టైంకి ఆప్షన్స్‌లో ఎవరన్నా సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళో, క్లాస్‌మేట్సో, ఆఫీస్‌లో వాళ్ళో ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. ఈయనకి సరౌండింగ్‌లో ఖాళీగా ఒక ఆంటీ దొరికింది. ఆవిడ పాత్ర ఏంటి? భర్త కుటుంబం కోసం ఏదో సంపాదించడానికి వెళ్ళాడు. ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అంటే, కర్మ ఏంటంటే సార్ ఇందాక పాపం అంత ఎమోషనల్‌గా మాట్లాడారు గానీ, నిజంగా జెంట్స్‌కి అంత రైట్స్ లేకుండా పోయినాయి. ఆ ఎమోషనే ఉండాలి. ఖచ్చితంగా ఎవరు నువ్వు నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికి? నిన్ను నమ్మి నీకు నెల నెల డబ్బులు పంపిస్తుంటే, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని టీవీ చూసుకుంటూ, పక్కింటి కుర్రోడొస్తే వాడితో నువ్వు ఆల్రెడీ నడిపించాల్సినవి నడిపించేస్తున్నావు. ఆ ఎమోషన్స్‌తోనే క్రైములు జరిగేవండి ఒక స్టేజ్ ముందు వరకు కూడా. ఇప్పుడేంటంటే ఆల్రెడీ చట్టాలు లేడీస్‌కి ఎక్కువ ఫేవర్‌గా ఉండడం వల్ల, వాళ్ళు ఏమీ చేయలేక రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా కూడా, ఎందుకంటే మన టీవీ షోలోనే మనం చాలా మందిని చూసాం. నిస్సహాయ స్థితిలో ఒకవేళ ఈళ్ళిద్దరూ ఒక మాట అనుకోనుంటే అతన్ని ఏదైనా చేయడం వీళ్ళకి ఒక సెకండ్ పని. వచ్చిన రోజు ఏదో కలిపి పెడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, అవన్నీ నడుస్తున్న ట్రెండ్ నడుస్తుంది ఇది. ఇక్కడ ఈ అమ్మాయి ఒక వర్గానికి ఒక లీడర్ ఏమో అన్నంత రెవల్యూటివ్‌గా మాట్లాడుతుంది. అవునండి, నేను అతన్ని ఉంచుకుంటాను. మా ఇద్దరికీ ఎటువంటి కాంట్రాక్ట్స్ గాని ఏం మాటలు కూడా ఇప్పటిదాకా ఫైనలైజ్ లేవు. మీ టీవీ షో వల్ల మేము రాత్రి మాట్లాడుకోవాల్సొచ్చింది. ఇప్పటికిప్పుడు సడెన్‌గా తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే, ఆయన ఇన్నర్‌గా అనుకున్నాడట, ఆళ్ళ ఆయనకి డైవర్స్ ఇచ్చేసి నాతోనే ఉంటది అని. వీళ్ళ అమ్మ వాళ్ళు ఎన్ని సంబంధాలు తీసుకొస్తున్నా అతను డినై చేసుకుంటూ ఆవిడతోటే నడిపిస్తున్నాడు. ఇవి వీళ్ళ దృష్టిలో ఏదో మ మ మ మందులు, మాయలు పెట్టేసిందంటారు గానీ, యాక్చువల్‌గా ఆ టైంకి వాళ్ళ ఫిజికల్ నీడ్స్‌ని ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తులతో షేర్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికి ఒక సీక్రెట్ బాండింగ్ ఏర్పడింది. ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళతోటి రిలేషన్స్ కామన్‌గానే బావుంటాయి. ఏదంటే ఏ అవసరానికైనా గానీ, ఆంటీ ఎలా ఉన్నారు, ఏంటి అని కూరలు పంచుకోవడం గానీ, ఇవి అవి. ఆ సందర్భంలో అక్క అని పిలవాల్సింది అతనికి, ఆవిడకి పెద్ద 5 ఇయర్స్ తేడా. యాక్చువల్‌గా ఏమని పిలుస్తాం? అక్క అనో ఏదోని పిలుస్తాం. ఆ రిలేషన్ లేదు. ఆంటీ అనే పిలుపులో కవర్ చేసుకున్నారనమాట. అంటే దగ్గర నుంచే చూస్తే వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్‌గానే నడిపిస్తున్న వ్యవహారం. ఎప్పుడైతే ఆ పిల్లోడు చెయ్యేసాడో అనేదో, వీళ్ళ అమ్మ చేయాల్సిన పనేంటి? వయసులో ఉన్న కుర్రోడు అడ్డదారులకు వెళ్తున్నాడు. ఇతనికి అర్జెంట్‌గా బలవంతంగా ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఆల్రెడీ అన్నున్నాడు, చెల్లో, అక్కో ఎవరో ఉన్నారు. వాళ్ళతో కలిపి మాట్లాడితే ఆ రోజు ఒక క్లారిటీ వచ్చేది. ఈ రోజున ఇక్కడ కూర్చొని ఎవరితో ఒక సెకండ్ హ్యాండ్ అమ్మాయిని చేసుకోవాల్సిన కుటుంబం కాదు వీళ్ళది. ఈవిడ స్టార్ట్ చేయడమే మాది చాలా పెద్ద కుటుంబం అంటే అనే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి నేను సూసైడ్ చేసుకుంటాను ఆవిడని చెయ్యకపోతే అన్నాడని ఒప్పుకుంటుంది తప్ప, ఇన్ కేస్ నిజంగా మనం వాళ్ళ హస్బెండ్‌తో మాట్లాడితే, ఆయన తంతాడా, చంపుతాడా, నరుకుతాడా పక్కన పెడితే, ఇలాంటి దరిద్రాన్ని వదిలించండి అని అతను అన్నాడు అంటే, మ్యూచువల్ డైవర్స్ ఈజీ అవుతాయి. మరి ఈ అమ్మాయి ఇలా కుటుంబంలో రావడానికి అంత అర్హత ఉందా? ఈ టైప్ ఆఫ్ మాట్లాడే అమ్మాయి. ఇది చాలా డేంజర్ వ్యవహారం. ఏవండీ మా హస్బెండ్ దూరంగా ఉన్నాడు, నాకు ఇతనంటే చాలా ఇష్టం. అతనితో డైవర్స్ ఇచ్చేస్తానండి, నేను ఇతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆళ్ళ అమ్మని ఒప్పించి ఆ లీగాలిటీ ఏదో ఉంటే చూడండి అంటే, ఓకే, ఈళ్ళేదో అడ్డదారి తొక్కారు, పాపం అతనికి ఎందుకు అన్యాయం చేయడం అనుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి మాట్లాడుతుంది నాకు భర్త కావాలి, ఇతను కావాలని. అంటే ఆవిడ ఆలోచన విధానమే క్యారెక్టరు సమాజానికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. స్వార్థపూరితమైన క్యారెక్టర్. అలాంటి అమ్మాయిని ఈవిడేదో నా కొడుకు కోసం ఆ అమ్మాయిని ఏదోటి చేసి మా ఇంట్లో పెట్టండి అంటే, పెట్టగలమా అంటే 100% పెట్టలేం మనం. ఎందుకు అంటే ఆవిడ వాళ్ళ భర్తతో ఉంటదా, ఊరేగిద్దా పక్కన పెడితే, ఇలాంటి అమ్మాయి గురించి వాళ్ళ భర్తకి తెలియడం చాలా అవసరం. ఎందుకంటే ఈవిడ ఈ కుర్రాడినే కాదు, ఇంకే కుర్రాళ్ళని ఇప్పుడు ఇంటి నుంచి ఖచ్చితంగా ఖాళీ చేస్తారు. మేము ఆ ఓనర్స్‌తో కూడా మాట్లాడినా బయటికి తరవడమే. అతను నేను ఆ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతానండి అంటే, మనం ఈ స్టేజ్ మీద ఏ సెటిల్మెంట్ చేసినా దండగే. నాన్న ఏం చెప్తావు నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడావు. నీ ముందే చాలా అసహ్యంగా మాట్లాడింది ఆ అమ్మాయి. ఎవరినైనా లేడీస్‌నైనా, జెంట్స్‌నైనా ఉంచుకోవడం అంటే ఆళ్ళ క్యారెక్టర్‌ని రోడ్డు మీద పెట్టడం కింద లెక్క. అంత హీనమైన స్టేజ్‌లో నువ్వున్నావా? నిన్ను ఉంచుకుంటదంట ఆ అమ్మాయి. ఇప్పుడేదో ఒప్పుకుంది గానీ, అది మేమంతా స్టేజ్ మీద ఉన్నాం. ఈళ్ళేదో జేస్తారు, ఎందుకొచ్చింది తేరా, మా ఆయనకి జెప్తారేమో, సరే ఆడిని గాకపోతే వీడిని అని బలవంతంగా ఒప్పుకుంది. ఇలాంటి అమ్మాయి మీ కుటుంబంలో ఒక కోడలుగా, సెకండ్ కోడలుగా రావడానికి అర్హురాల. మీ కుటుంబం, మీ బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలుసా? ఇలా రోడ్లు పోయే అమ్మాయిలందరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఆంటీలని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే, రేపొద్దుట ఏ ఏ ఏ ఫంక్షన్‌లో గాని, ఏం మాట్లాడతావు నాన్న నువ్వెళ్ళి?
మీ పెద్ద కుటుంబమేనా మీది? పెద్దదే మేడం. మరి మీ వదినోళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు? మీ బావాళ్ళ కుటుంబానికి ఏం చెప్తారు? వాళ్ళు అసలు వెలివేస్తారు తెలుసా, మిమ్మల్ని అసహ్యంగా చూస్తారు మీ తల్లిదండ్రుల్ని. అవునా? అవసరమా నీకు ఇట్లాంటి అమ్మాయి? నువ్వు నీ ఏజ్కి నువ్వు రియల్గానే లవ్ చేస్తుంటావు. ఆంటీలు అంటే అట్లాగే కనిపిస్తున్నారేమో బయట, అదొక ట్రెండ్ లాగా నడుస్తుంది. ఆ పిల్ల నిన్ను స్వార్థంగా వాడుకుంది. అంత క్లియర్గా అమ్మాయి చెప్తుంది. ఆవిడ అలా ఆయనతో ఉంటుందా, ఊరేగిద్దా, ఆవిడ ఇష్టం. మీ అమ్మ వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి అంటున్నారు. అర్థమవుతుందా? మా అబ్బాయికి పెళ్లి చేయండి అని అనట్లా. ఆవిడ తెలియక మాట్లాడుతుంది. నువ్వేదో అయిపోతావేమో అని నువ్వు ఎంత హీనమైన డెసిషన్ తీసుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు నాన్న. అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయితోటి, క్యారెక్టర్లెస్సే 100%. అట్లాంటి అమ్మాయితో నీకు ఇచ్చి పెళ్లి చేయడం జరగదు. నేనే యాక్సెప్ట్ చేయను మేడం. సూపర్. నువ్వు ఇప్పుడు ఈ డెసిషన్ నువ్వు కరెక్టేనా? ఎందుకంటే మీ అమ్మ ఒకటి భయపడింది, మేడం మీ ముందు అన్నీ ఒప్పుకుంటారేమో, వీళ్ళు బయటికి వెళ్ళి నాకు మళ్ళీ ఇదే చేస్తారు, నాకు ఏదన్నా పెళ్ళే చేస్తారా, విడగొడతారా, మా అబ్బాయిని మాత్రం మాకు ఇవ్వండి అని అడుగుతుంది. ఎందుకంటే మేడం, ఇప్పుడు నేను తనని ఇష్టపడ్డానని చెప్పి వాళ్ళ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి ఇంతసేపు ఆలోచించింది. రేపు పొద్దున దరిద్రం కొద్దీ మా అమ్మ నాకు పెళ్లి చేసింది అనుకోండి ఆవిడతోటి, రేపు నేను బయటకు వెళ్తే నన్ను వదిలేసి ఇంకొకరితో రిలేషన్ పెట్టుకునిద్దేమో కదా. ఇంతసేపు మేము అంత గొంతు చించుకొని మాట్లాడుతుంది, నీలో ఆ రియలైజేషన్ రావాలన్నానా? ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. మీరు మాకు మీ అమ్మగారికి హామీ ఇవ్వాల్సింది ఏంటంటే, నేను ఆ అమ్మాయిని పూర్తిగా వదిలేస్తాను, ఎటువంటి సూసైడ్ అటెంప్ట్ చెయ్యను, ఇంట్లో చూసిన సంబంధమే ఈ 1 month 2 monthsలోనే చేసుకుంటాను అని చెప్పండి మీ అమ్మగారికి. అసలు క్షమించమని అడగండి మీ అమ్మని. క్షమించమని. ఆవిడ ఆల్రెడీ 2 సంవత్సరం నుంచి తెలిసిన దగ్గర నుంచి ఆవిడ వెలవెల్లా ఆడిపోతుంది. అడగండి, లెగిసి అడగండి. ఊరుకో అమ్మాయి, సరే ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. పెంచుకొని అలా అయిపోతావు అనుకోలేదు బాబు. ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా, నన్ను క్షమించు. ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు బాబు, నువ్వు బాగుంటేదే కావాలి. పెట్టుకోను, ఎలాంటి సంబంధం. మాది ఇంకా పోయే వయసు, వచ్చే వయసు. మీరు బాగుంటేదే కావాలి. మీ ముగ్గురు కూడా బాగుండాలనే కదా మీ నాన్న నేను ఎంతో బాధపడుతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకో బాబు. సరే అమ్మా, 2 నెలల్లో సంబంధం చూడండి, పెళ్లి చేసుకొని మీరు చెప్పినట్టే వింటాను. ఇంకా సూసైడ్ కూడా ఏమి అటెంప్ట్ చేయనని చెప్పి ఒప్పుకోండి. ఎలాంటి దరిద్రం పనులు చేయను, సూసైడ్ అలాంటివి కూడా చేయను. అమ్మాయిని ఇంట్లోంచి గెంటేయండి అమ్మా ఈ రోజు నుంచి. వెరీ గుడ్ నాన్న, కూర్చోండి. అలా ఆయన వచ్చే లోపలే గెంటేయండి ఇంట్లోంచి. ఒక్క సెకండ్ కూడా మీ ఇంట్లో ఉండకూడదు ఆవిడ. వాళ్ళు అర్జెంటుగా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుని చేస్తారో వాళ్ళ జాబమనండి. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి పాపం ఏమీ తెలియదు, ఆయన్ని ఎందుకు మోసం చేయడం? సో వాళ్ళు ఉంటారా, ఊరేగుతారా, వాళ్ళ తర్వాత సంగతి. ఇమ్మీడియట్గా ఆ హౌస్ వెకేట్ చేయించండి. అమ్మ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మీ అబ్బాయిని అడిగిన ముత్యంలాగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, మీరు ఇమ్మీడియట్గా సంబంధాలు చూడండి, ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. త్వరగా చూసి చేసేస్తామండి. నాన్న నీ గురించి మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ ఒక మహిళ క్యారెక్టర్తో ఉంటేనే తలెత్తుకొని మాట్లాడగలదు, ఎంత పెద్ద ప్రాబ్లం నన్నా సాల్వ్ చేసుకోగలదు. అదే లేని రోజు నీ వెనకాల ఒక్కళ్ళు కూడా ఉండరు మాట్లాడడానికి. నీకు ఎవరు లేరు అంటున్నావు చూసావా, నీకు లేనిది క్యారెక్టర్, మనుషులు కాదు. నీ క్యారెక్టర్ ఉంటే కొన్ని 100 మంది నీ వెనకాల నుంచొని ఈరోజు మాట్లాడేవాళ్ళు. మేము ముగ్గురం మాట్లాడేవాళ్ళం. మేము ముగ్గురం ఉన్నామంటే నీకు తెలుసుగా ఎంత బలగం ఉంటుందని. అది ఈ రోజున నీకు లేకుండా ఎందుకు ఉంది అంటే, నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, నీ బిహేవియర్ కరెక్ట్ కాదు. అక్రమ సంబంధాలు ఎప్పుడూ కూడా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి. దయచేసి ఇప్పుడన్నా విశ్వాసంగా, మీ ఆయనకి ఇంకా తెలియదు, మీ ఆయనతోటే జాగ్రత్తగా ఉండడానికి చూసి ఆ ఇల్లు ఖాళీ చేసిపోండి. అతను వదిలేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా? ఇంకొకసారి ఆ ఇంట్లోకి రాడు. మేమైతే మేము అతన్ని ఎట్లా చూసుకోవాలి మేము చూస్తాం, మేము ఎంక్వైరీలో కూడా ఉంటాం. ఓ పెళ్లి చేసుకుని వెళ్తాడు. మీ ఏమన్నా ఫోటోలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ ఇప్పుడే డిలీట్ చేయండి, లేదంటే నీ మీద కేసు రిజిస్టర్ చేయిస్తాను. మీ ఆయనకు కూడా ఇన్ఫామ్ చేస్తాం. ఏమీ లేవు, ఏం మెసేజ్లు కానీ ఏమీ లేవు కదా. మీరు లేచి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, అసలు మా ముందు ఉండొద్దు. మీరు వెళ్ళండి, మీ ఆయనతో నువ్వేదో నీ దుకాణం ఏదో చూసుకో. ఈ మంత్ మీరు హౌస్ వెకేట్ చేయండి అమ్మా.
బెటర్ మేడం. ఎందుకంటే ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్తో చెప్పి మనం ఏం చేయడం వేస్ట్. ఎందుకంటే ఆవిడ గొయ్యి ఆవిడే దవ్వుకుంటుంది, ఈడు కాకపోతే ఇంకొకడని. అప్పుడైనా తెలియపోతుంది. మనకేంటంటే మనల్ని నమ్ముకొని లక్ష్మి గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేయడం మన బాధ్యత. అట్లీస్ట్ ఇప్పటిదాకా ఎవరు చెప్పిన వినని వ్యక్తి ఈ రోజున రియలైజ్ అయ్యి విన్నాడు. నీకు వచ్చే అమ్మాయే మంచి అమ్మాయి నాన్న, అమ్మాయిని మోసం చేయకు. వచ్చిన భార్య అని నువ్వెంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ అమ్మాయి కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది మేడం నాకు కూడా. ఇప్పుడు వాళ్ళ ఆయనతోనే ఇలా చేసిందంటే నాకు వచ్చే భార్య ఇంకా నాకు ఎలా చేసింది అనేది నాకు ఇప్పుడు అర్థం. ఎవరు చెయ్యరు, అందరూ అట్లా ఇంకా అట్లా అనుకుని ఆ అమ్మాయిని అనుమానించు, నువ్వే క్యారెక్టర్ లెస్. వచ్చే అమ్మాయికి నేను ఎలా చేస్తే నాకు దానికి 2 ఇంతలు ఎక్కువ వచ్చిందని ఇప్పుడు అర్థమైంది నాకు. సో మంచిగా ఉండండి, ఆ చేసుకునే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రుల తర్వాత భార్య పిల్లల తర్వాతే నాన్న ఎవరన్నా ఈ అవసరమా? అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఓకే అమ్మా, జాగ్రత్త. సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోండి, వెళ్ళండి అమ్మా. అలాగే అమ్మా. మంచి జరుగుతుందమ్మా, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో లక్ష్మి గారు ఇక్కడ న్యాయం కావాలని చెప్పేసి వచ్చారు, ఆవిడకి తగ్గట్టుగా చక్కగా న్యాయం చేసి మరి పంపించినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.